గుడ్ మార్నింగ్ అండి శరత్ చౌదరి గారు. శరత్ గారు ఏమంటారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కుప్పానికి కృష్ణమ్మ తరలి వచ్చింది. సీఎం సొంత జిల్లాకు కృష్ణమ్మ అసలు ఎలా రాగలుగుతుంది అని అనుకున్నారు. బట్ నిన్న చంద్రబాబు నాయుడు దాన్ని అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఏంటి ప్రజల స్పందన ఎలా ఉంది? టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ నిన్న వాళ్ళ సంబరాలన్నీ కూడా మనం చూసాం. మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి చూడండి. శరత్ చౌదరి గారు. ప్యానెల్ సభ్యులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ ద్వారా కుప్పానికి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు. ఎందుకు అని అంటే గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ఇంకొక 6 నెలల్లో ఉన్నాయి అనగా ఒక సినిమా సెట్ వేసి ఇప్పుడు మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్లుగా ఒక డమ్మీ గేట్ ఒకటి పెట్టేసేసి బోర్ల ద్వారా అక్కడికి వాటర్ వస్తున్నట్లుగా ఒక వీడియో షూట్స్ తీపిచ్చేసి కుప్పానికి నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పి ఒక కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2 రోజులకి ఆ డ్యామ్ కి తాలూకా ఏదైతే బోట్స్ ఇవన్నీ ఉన్నాయో ఏ విధంగా వాళ్ళు సినిమా సెట్టింగ్ వాళ్ళు వెనక్కి తీసుకెళ్లారు అని అనేది అందరూ చూశారు. ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న నాయకులు కావచ్చు, ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో హంద్రీనివా ఎక్స్పాన్షన్ లో భాగంగా మనం ఖచ్చితంగా కుప్పానికి నీళ్లు త్వరలోనే తీసుకొని రాబోతున్నాము అని చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి అక్కడ ఉన్న ఇన్ఫ్లో కావచ్చు, అవుట్ఫ్లో కెపాసిటీలు ఇవన్నిటిని పెంచి సుమారు ఏంటంటే అండి శ్రీశైలం దగ్గర నుంచి మనకి ఇక్కడ కుప్పం దగ్గరికి నీళ్లు రావాలి అంటే కృష్ణా జలాలు ఆల్మోస్ట్ కొన్ని కొండలు కావచ్చు ఇవన్నీ మనకి అక్కడ ఉన్న కాలువకి ఏ విధంగా అయితే మనం మార్గం సుగమం చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తే 600 కిలోమీటర్లు మనకి శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనివా ద్వారా ఇక్కడ కుప్పానికి నీళ్లు నిన్న తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక 45 సంవత్సరాల కుప్పం ప్రజల కళ అన్నమాట. అక్కడ తాగునీటికి కావచ్చు, రాయలసీమ వాసులు అక్కడ సాగు చేయడానికి కావచ్చు, వీటన్నిటికీ ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనం పలు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిలో భాగంగా నిన్న నీళ్లు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ప్రజల ఆనందానికి మాత్రం మనం చూడొచ్చు ఏ విధంగా వాళ్ళు ఆనందం. అంటే శరత్ గారు గత 30 ఏళ్ల నుంచి అక్కడ రైతులకు సాగునీరు లేదు అంటారు. ఎందుకంటే మరి అంతకు ముందు కూడా ప్రభుత్వం మీరే ఉండే కదా, అప్పుడు మీరేమి దాన్ని పట్టించుకోలేదా? అంటే అండి అక్కడ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఎప్పటి నుంచో మనం ఉన్నా కూడా అక్కడికి నీళ్లు పుష్కలంగా రావటం అనేది ఇది మొదటిసారి. ఎప్పుడో వర్షాలు పడినప్పుడు నీళ్ళు వచ్చే ప్రాంతం రాయలసీమ అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం నుంచి మనం చూసుకుంటే అంటే మా 2014 నుంచి 19 వరకు అప్పటి నుంచి చూసుకుంటే ఈవెన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా నదుల అనుసంధానం కావచ్చు, లేదు అంటే ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వటం కావచ్చు, వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేశాం. మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అని అంటే ప్రతి రైతు ప్రతి ఎకరాకి కూడా నీళ్లు వెళ్ళాలి, ప్రతి రైతు కూడా హాయిగా వాళ్ళు వ్యవసాయం గానీ అన్ని చేసుకుంటూ ఉండాలి, వాళ్ళకి తాగునీటి సమస్యలు అనేది ఎక్కడ ఉండకూడదు అనే దాని మీదనే మనం నదుల అనుసంధానం కావచ్చు, లేదు అని అంటే ప్రతి ప్రాంతానికి నీళ్లు తరలించడం కావచ్చు, వీటన్నిటిని మనం తీసుకెళ్లే ప్రాజెక్టుల పరిస్థితుల్లో లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మనము ప్రాజెక్టులు ఏ విధంగా కట్టాము అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా శరవేగంగా అన్ని ప్రాజెక్టులు మనం నిర్మిస్తున్నాం. బనకచర్లది కూడా ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని రెడీ చేసి వాటిని కూడా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి అనేది కూడా ఆలోచిస్తున్నాం అన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి నీళ్లు ఏ విధంగా మనం వెళ్ళాలి అనేది చూస్తూ ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం. రైట్. లక్ష్మీకాంత్ గారు జనసేన నాయకులు జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే అండి లక్ష్మీకాంత్ గారు. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, శరత్ చౌదరి గారు చెప్పినట్టు